ఫైనల్లీ సేల్స్ రాబోతున్నాయి. ఈ అక్టోబర్ 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ అండ్ ఆల్సో అమెజాన్‌లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2 మంచి ఎక్సైటింగ్ సేల్స్ రాబోతున్నాయి. సో, వాటిల్లో చాలా ప్రొడక్ట్స్ కొందాం అనుకుంటున్నాం. సో, ఫస్ట్ ఈ వీడియోలో ల్యాప్‌టాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, వేరే వీడియోస్‌లో ఇంకొక ఫోన్స్ గురించి, ఇయర్ ఫోన్స్ అండ్ ఆల్సో వేరే టెక్ ప్రొడక్ట్స్ గురించి చేస్తాను. సో, వాటన్నిటి గురించి తెలియాలంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కన గంట నోటిఫికేషన్ కూడా కొట్టేసుకోండి. ఆ వీడియోస్ రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఎలాంటి ల్యాప్‌టాప్ కొనాలి అని చెప్పేసి ఈ వీడియో స్టార్టింగ్‌లో చూసుకుందాం. సో ల్యాప్‌టాప్ యొక్క మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి 5 కేటగరీస్‌లుగా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్, సెకండ్ వచ్చేసరికి డిస్‌ప్లే, థర్డ్ వచ్చేసరికి ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఫోర్త్ వచ్చేసరికి పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ, ఫిఫ్త్ వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్. సో ఫస్ట్‌గా ఏదైతే మనకి ప్రాసెసర్ ఉందో సో దాని గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్‌గా 2 ప్రాసెసర్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఇంటెల్ నుంచి, సెకండ్ వచ్చేసరికి ఏఎండీ నుంచి. మీరు ఒకవేళ ఇంటెల్‌లోనే తీసుకోవచ్చు. రైజెన్‌లో లేకపోతే రెండిట్లోనే తీసుకోవచ్చు. లైక్ ఏఎండీ, రైజెన్ ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇంటెల్‌లో తీసుకున్నప్పుడు లైక్ ఐ3, ఐ5, ఐ7 సో వీటినే మెయిన్‌గా చూడండి. అండ్ ఆల్సో వీటిల్లో కూడా లేటెస్ట్ 11థ్ జనరేషన్ తీసుకోవడానికే మెయిన్‌గా ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు ఐ5 ప్రాసెసర్ 8థ్ జనరేషన్ లేకపోతే 9థ్ జనరేషన్ వస్తుంది. బట్ ఐ3 11థ్ జనరేషన్ వస్తుంది అంటే ఐ3 11థ్ జనరేషన్‌కే వెళ్ళండి. ఎందుకంటే లేటెస్ట్ జనరేషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి బ్యాటరీ ఎక్కువ ఇచ్చి అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాయి. సో అండ్ ఆల్సో బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి సింపుల్‌గా చెప్పాలంటే. సో ఇలాంటివన్నీ మనకి లేటెస్ట్ జనరేషన్‌లో రావడం వల్ల పాత జనరేషన్స్ బ్యాక్వర్డ్ అయిపోతాయి. అది ఐ5 అయినా, ఐ7 అయినా ఏదైనా సరే. సో మీకు ఐ5 ఒక పాత జనరేషన్ బదులు ఐ3 అన్న కొత్త జనరేషన్ తీసుకోవడం చాలా బెటర్. సో ఇంటెల్ అయితే అలా ఉంటుంది. సో 11థ్ జనరేషన్ అని చెప్పేసి. బట్ ఏఎండీ రైజెన్‌కి వచ్చేసరికి ఏంటి అంటే ప్రాసెసర్స్ యూ అండ్ హెచ్ సిరీస్ ఉంటాయి. యూ సిరీస్ వచ్చేసరికి చాలా లో పవర్డ్ సిరీస్ అనమాట. ఇవేంటి అంటే లైక్ మీరు నార్మల్ మల్టీ టాస్కింగ్ అండ్ నార్మల్ ఏదైతే మనకి చిన్న ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్స్ అండ్ ఆల్సో వీడియో వాచింగ్, వెబ్ బ్రౌజింగ్ సో ఇలాంటివన్నీ వాటికి ఈ యూ సిరీస్ ఏదైతే ప్రాసెసర్స్ ఉంటాయో రైజెన్‌లో సో అవి తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు తీసుకునేటప్పుడు మాక్సిమం కుదిరినంత వరకు 5థ్ జనరేషన్ ప్రాసెసర్ తీసుకోండి. అంటే మీకు 5300 యూ సో అలాగా 5000తో స్టార్ట్ అవుతుందన్నమాట. 5తో స్టార్ట్ అవుతుంది ప్రాసెసర్స్ రైజెన్‌లో. సో ఈ 5థ్ జనరేషన్ ప్రాసెసర్స్ ఏంటంటే లేటెస్ట్ ప్రాసెసర్స్. సో దానివల్ల ఏంటంటే ఇంకొంచెం బెనిఫిట్ అవుతుంది మనకి చాలా వరకు లైక్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటాయి. సో మాక్సిమం 5థ్ విత్ 5థ్ జనరేషన్ ప్రాసెసర్స్ ఉంటాయో రైజెన్‌లో అవి తీసుకోండి. సో యూ అంటే మనకి ఏదైతే చెప్పాను కదా లో పవర్ ప్రాసెస్. హెచ్ వచ్చేసరికి హెవీ గేమింగ్ అండ్ ఆల్సో హెవీ లైక్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ అన్నమాట. సో హెచ్ సిరీస్ ప్రాసెసర్స్ వచ్చేసరికి మనకి గేమింగ్‌లో అండ్ ఆల్సో పెద్ద మల్టీ టాస్కింగ్ అండ్ ఆల్సో ఎడిటింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి సో అలాంటి ల్యాప్‌టాప్స్‌లో మనకి ఈ హెచ్ సిరీస్ దొరుకుతాయి. సో మీరు ఒక మంచి ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్ కావాలి అనుకుంటే మాత్రం ఇంటెల్‌లో వచ్చేసరికి ఐ3, ఐ5, ఐ7 మీ బడ్జెట్‌కి తగ్గట్టు సో ఐ3, ఐ5, ఐ7 ఈ మూడిట్లో ఏదైనా సరే లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తీసుకోండి. ఒకవేళ మీరు రైజెన్‌లో ఒక మంచి గేమింగ్ ల్యాప్‌టాప్ అండ్ మంచి ఎడిటింగ్ ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనుకుంటే రైజెన్‌లో 5థ్ జనరేషన్‌లోని అండ్ ఆల్సో హెచ్ సిరీస్ మాక్సిమం ప్రిఫర్ చేయండి. ఒకవేళ హెచ్ లేదంటే అప్పుడు యూలో 5థ్ జనరేషన్ తీసుకోండి. అండ్ రెండిట్లో కూడా మీరు పాత జనరేషన్స్‌కి వెళ్ళిపోకండి అస్సల. ఎందుకంటే లేటెస్ట్ జనరేషన్స్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటాయి. మీరు ఇంకొక 3, 4 ఇయర్స్ ఆరామ్సే మినిమమ్ వాడేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి లేటెస్ట్ జనరేషన్ తీసుకుంటే చాలా మంచిది. నా పర్సనల్ ప్రిఫరెన్స్ నేనైతే రైజెన్ ప్రాసెసర్స్ నాకు కొంచెం ఫేవరెట్. ఓకే. నేను ఒప్పుకుంటా అవి కొంచెం హీట్ అవుతాయి. ఇంటెల్‌తో కంపేర్ చేస్తే. బట్ మరీ అంత ఓవర్ హీట్ అయితే అయిపోవు. పాత ప్రాసెసర్స్ లాగా అయితే ఏఎండీ ప్రాసెసర్స్ ఉన్నాయో ఏ సిరీస్. సో మరీ అంత వేడైపోవు. బట్ మంచి పెర్ఫార్మెన్స్ ఉంటాయి. పెర్ఫార్మెన్స్‌లో మనం ప్రాసెసర్‌తో పాటు నెక్స్ట్ చూసుకోవాల్సింది ర్యామ్. సో ఈ ర్యామ్ ఏంటి అంటే మనకి ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే అంత ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయగలం. సో మీరు ఒకటే గేమ్ ఇప్పుడు మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు ర్యామ్ ఎక్కువ కావాలి అనుకోకండి. మీకు 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఉన్నా సరిపోతుంది. బట్ మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఒకటే టైంలో క్రోమ్‌లో కొన్ని చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసి పెట్టేస్తారు. అండ్ వేరే ఒక సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి పెడతారు. అండ్ పక్కన ఒక చిన్నపాటి గేమ్ ఆడుకుంటుంటారు. సో ఇలా మల్టీ టాస్కింగ్ ఏమైనా మీరు ఎక్కువ చేస్తూ ఉంటే అప్పుడు మీకు మరీ ఎక్కువ జీబీ ఉన్న ర్యామ్ కావాలి. సో బేసిక్‌గా మన రిక్వైర్మెంట్స్‌కి ప్రెజెంట్ ఉన్న వరల్డ్‌లో నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌కి కూడా సరిపోవడానికి ఒక 8 జీబీ ర్యామ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దానికంటే ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే మీరు ర్యామ్ స్లాట్ ఏమైనా ఎక్స్‌ట్రా అవైలబుల్ ఉంటే ఇంకా మంచిది. బట్ నార్మల్‌గా 8 జీబీ ర్యామ్ అయితే మంచిగా సరిపోతది. అండ్ ఆల్సో ర్యామ్‌లో కూడా టైప్స్ ఉన్నాయి. డీడీఆర్3, డీడీఆర్4, డీడీఆర్5. సో మీరు ల్యాప్‌టాప్స్ ఇప్పుడు ఏమైనా తీసుకుంటూ ఉంటే దాని ర్యామ్ టైప్ వచ్చేసరికి డీడీఆర్4 ఆర్ డీడీఆర్5 ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే డీడీఆర్3 అనేది మరీ పాత జనరేషన్ టైప్ అనమాట అది. సో అవి ఇప్పుడు తీసుకుంటే మీకు పాతవి అనిపిస్తాయి. సో మీకు తక్కువ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లో కనిపిస్తాయి డీడీఆర్3 అనేవి. బట్ మాక్సిమం డీడీఆర్4కే వెళ్ళండి నెక్స్ట్ 3, 4 ఇయర్స్ వాడడానికి. నేను ఈ వీడియోలో లైక్ ఏం చెప్తున్నా సరే
నెక్స్ట్ ఫ్యూచర్ ప్రూఫ్ కూడా యూజ్ అయ్యేటట్టు ఒక 3-4 ఇయర్స్ మినిమం యూజ్ అయ్యేటట్టు చెప్తున్నా. సో నెక్స్ట్ ర్యామ్ తర్వాత మనం చూసుకోవాల్సింది ఇంటర్నల్ స్టోరేజ్. సో చాలా మందికి స్టోరేజ్ అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్ బట్టి ఉంటుంది. బట్ మీకు ఒకవేళ ల్యాప్‌టాప్ అనేది ఫాస్ట్‌గా రన్ అవ్వాలి అంటే ఆ ల్యాప్‌టాప్‌లో ఎస్ఎస్‌డీ ఉండేలా చూసుకోండి. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది ఇది ఏంటి అంటే మనకి ల్యాప్‌టాప్ అనేది పర్ఫార్మెన్స్ ఫాస్ట్‌గా రన్ అవ్వడానికి చూస్తుంది. సో స్టోరేజ్ ఏంటంటే ఫాస్ట్ స్టోరేజ్ అన్నమాట. నార్మల్ హెచ్‌డీడీ కంటే ఎస్‌డీడీ అనేది 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఇంకా ఫాస్ట్‌గా ఉంటుంది. సో దట్ ఏంటి అంటే మన లోకల్ డిస్క్ సి అనేది ఈ ఎస్ఎస్డీలో పెట్టుకున్నాం అనుకోండి. సో మనం విండోస్ ఓఎస్ గానీ, లేకపోతే మనం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ గానీ, ఏవైనా సరే చాలా ఫాస్ట్‌గా అండ్ బెటర్‌గా రన్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎస్ఎస్డీ తీసుకోండి. ఒకవేళ మీకు ల్యాప్‌టాప్స్‌లో ఎస్ఎస్డీ ప్లస్ హెచ్‌డీడీ 2 ఆప్షన్ వచ్చిందంటే ఫైన్. కంప్లీట్‌లీ ఫైన్. బట్ ఎస్ఎస్డీ వచ్చేసరికి మినిమమ్ 256 జీబీ ఉండేలా చూసుకోండి. 128 జీబీ ఏ మూలకు సరిపోదు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడదాం అనుకుంటే దాంట్లో ఒక మంచి గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ జీటీఏ 5 ఏసుకోండి. జీటీఏ 5 100 జీబీ అయిపోతది. బట్ మనకు 128 జీబీలో మనకొచ్చేది 150 జీబీ వస్తది. దాంట్లో 100 జీబీ ఇదే వస్తది. సో ఒక గేమ్ కూడా సరిగ్గా ఎక్కించుకోలేము. సో నాకు బెటర్ ఫీలింగ్ ఏంటంటే ఒక 256 జీబీ తీసుకుంటే మీరు ఫ్యూచర్‌లో ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకున్న ఏమనుకున్నా సరిపోతదా స్టోరేజ్ అని చెప్పేసి. సో 256 జీబీ ఎస్ఎస్‌డీ చూడండి. అండ్ ఆల్సో హెచ్‌డీడీ మీ పర్సనల్ ప్రిఫరెన్స్. 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ మీ పర్సనల్ ప్రిఫరెన్స్ బట్టి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసరికి ఇప్పుడు ల్యాప్‌టాప్స్‌లో కొంతమంది ఉంటారు ఏంటంటే ల్యాప్‌టాప్ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ బయటకి తీసుకెళ్లరు అండ్ ఎక్కువ ట్రావెల్ కూడా చేయరు ల్యాప్‌టాప్‌తో. మాక్సిమం ఇంట్లో ఒక చోట్లో పెట్టి వర్క్ చేస్తారు. అండ్ ఆఫీస్‌లో పని వచ్చినప్పుడు మాత్రం దాన్ని తీసుకెళ్తారు. సో వీళ్ళకి ఏంటి అంటే బ్యాటరీ లైక్ ఎక్కువ అవసరం లేదు. వాళ్ళు మిగతా ఫీచర్స్ మీద ఆధారపడొచ్చు. లైక్ పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, కీబోర్డ్ సో వీటన్నిటి మీద వీళ్ళు డిపెండ్ అవ్వచ్చు. ఈ బ్యాటరీ అనేది వాళ్ళకి చిన్న ఇష్యూ. బట్ ఎవరికైతే బ్యాటరీ అవసరం అవుతుంది ఏంటి అంటే లైక్ వాళ్ళకి ల్యాప్‌టాప్‌ని చాలా చోట్లకి తీసుకెళ్ళాలంటుంది. పీపీటీస్, ప్రెజెంటేషన్స్ చాలా చోట్ల ఇవ్వాల్సొస్తుంది. సో, అలాంటి వాళ్ళకి బ్యాటరీ అనేది కొంచెం ఇంపార్టెంట్. సో, ఈ బ్యాటరీ లైఫ్ ఏంటి అంటే, మీరు బ్యాటరీ సైజ్ పెరిగిందంటే ఆబ్వియస్‌గా వెయిట్ కూడా పెరుగుతుంది. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు థిన్నర్ ల్యాప్‌టాప్స్‌లో ఎక్కువ బ్యాటరీ రాదు. అండ్ ఆల్సో పెద్ద ల్యాప్‌టాప్స్‌లో మీరు దాని వెనకాల పర్ఫార్మెన్స్ ఎంతైతే జరుగుతుందో దాన్ని బట్టి బ్యాటరీ అనేది తగ్గుదనం, ఎక్కడం ఐ మీన్ ఎక్కువ రోజులు రావడం, తక్కువ రావడం చూస్తుంది. సో, మీకు బ్యాటరీ వాడు లైక్ కంపెనీ వాడు ఇస్తాడు. మనకొక ఈజీగా ఒక కొంతమందేమో 10 అవర్స్ ఇస్తారు. కొంతమంది 15 అవర్స్ ఇస్తారు. కొంతమంది 8 అవర్స్ ఇస్తారు. సో, బేసిక్‌గా కంపెనీ ఇచ్చిన స్పెసిఫికేషన్స్‌లో మినిమమ్ 10 అవర్స్ బ్యాటరీ ఉండేటట్టు చూసుకోండి. సో, దట్ మనకి రియల్ లైఫ్‌లో 5-6 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్. మనకి చాలా ప్రాసెసర్స్‌లో ఇంటెల్ అండ్ ఏఎండీ 2 ప్రాసెసర్‌లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి. బట్ మీరేంటంటే డైలీ టాస్క్స్ వాటికి మాత్రం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సరిపోతాయి. ఏఎండీలో అయినా లేకపోతే మీకు ఇంటెల్‌లో అయినా సరే డైలీ టాస్క్స్‌కి ఈ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సరిపోతాయి. బట్ మీరు హెవీ గేమింగ్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మంచి ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఒక ఏంటది హై ఎండ్ సాఫ్ట్‌వేర్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారు. సో, వీటన్నిటికి కావాలి అంటే మీకు అప్పుడు ఒక పెద్ద గ్రాఫిక్ కార్డ్ కావాల్సొస్తుంది. సో, ఐ ప్రిఫర్ నివిడియా గ్రాఫిక్ కార్డ్స్. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉంటే 1650 అండ్ కొంచెం ఎక్కువ అయితే 1650 టీఐ తర్వాత 3050 ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్నాయి. సో, మంచి గ్రాఫిక్ కార్డ్స్ అవి కూడా. సో, 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉండేటట్టు చూసుకోండి. మినిమమ్ మీరు ఒకవేళ హెవీ గేమింగ్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే మీ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మినిమమ్ 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉండేలా చూసుకోండి. సో, మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత చూసుకోవాల్సింది డిస్‌ప్లే. సో, ఈ డిస్‌ప్లేలో మనకి లైక్ చాలా లైక్ ఏంటది ఒక్కొక్క పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసరికి స్క్రీన్ రిజల్యూషన్. సో, స్క్రీన్ రిజల్యూషన్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో, బడ్జెట్‌కి తగ్గట్టు స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది. మీరు మరి 30,000లో 4K డిస్‌ప్లే లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకండి. అది కాని పని. సో, అలాగే మీరు బడ్జెట్‌ని బట్టి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40,000లో తీసుకుంటున్నారు. మీరు ఏ బడ్జెట్‌లో అయినా సరే మాక్సిమం ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తీసుకోవడానికి మినిమమ్ రిక్వైర్మెంట్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అనేది. సో, కన్ఫర్మ్‌గా దానికైతే ట్రై చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి అది మీ ఓన్ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు పోర్టబుల్ ల్యాప్‌టాప్స్ కావాలంటే 13, 14 ఇంచ్ ల్యాప్‌టాప్స్‌లో ఐ మీన్ 13, 14 స్క్రీన్ సైజ్ ల్యాప్‌టాప్స్‌లో మీకు మంచి పోర్టబుల్ దొరుకుతుంది. బ్యాగ్‌లో వాటిల్లో గాని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. బట్ మీకేంటంటే ఎడిటింగ్ చేస్తారు, గేమింగ్ ఆడతారు. సో, అలాంటి వాటివి చేసేటప్పుడు మీకు 15, 16 ఆర్ ఇంకా అబోవ్ ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటాయో సో, అవి తీసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్క్రీన్ టైప్ అనమాట. అదేంటంటే మనకి ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అండ్ ఆల్సో నాన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అండ్ ఆల్సో ఎల్ఈడీ డిస్‌ప్లే. సో, ఇలా ఉంటుంది మన డిస్‌ప్లేస్‌లో. సో, మినిమమ్ రిక్వైర్మెంట్ మనం చూసుకోవాల్సింది డిస్‌ప్లేలో ఏంటి అంటే ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే. సో, ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అంటే వ్యూయింగ్ యాంగిల్స్ బావుంటాయి. ఐ మీన్ మిగతా వాటితో కంపేర్ చేస్తే లైక్ బడ్జెట్‌లో వచ్చే వాటిలో ఏ ప్రైస్‌లో అయినా సరే బడ్జెట్‌లో వచ్చే వాటిలో మినిమమ్ బావుంటుందనమాట. ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అనేది కలర్ కాంట్రాస్ట్ వాల్యూ కూడా బావుంటుంది. ఒకవేళ మీరు సీరియస్ ఫోటోషాప్ ఆర్ ఎడిటింగ్ చేస్తున్నారు అంటే మీ డిస్‌ప్లేలో 100% ఎస్ఆర్‌జీబీ వాల్యూ ఉండేటట్టు చూసుకోండి. అబోవ్ 100% ఉన్నా సరే పర్లేదు. బట్ మినిమమ్ 100% ఎస్ఆర్‌జీబీ వాల్యూ ఉండేటట్టయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఒక కూల్ ఫీచర్‌గా అనుకుంటారు దీన్ని టచ్ స్క్రీన్ అని. సో, టచ్ స్క్రీన్ ఏంటి అంటే మీకు అవసరం లేకపోతే మాత్రం వదిలేసేయండి. మనకేంటంటే నేను ఫ్రెండ్స్ దగ్గర లైక్ స్టూడెంట్స్ మాక్సిమం. సో, ఫ్రెండ్స్ దగ్గర నాకు ఈ టచ్ స్క్రీన్ ఫీచర్ ఉంటే చాలా కూల్‌గా ఉంటుంది అనుకోవచ్చు. బట్
టచ్ స్క్రీన్ వల్ల మీరేంటంటే ల్యాప్‌టాప్‌లో ఒకవేళ టచ్ స్క్రీన్ ఇచ్చాడు అంటే మిగతా ఫీచర్స్ అన్నీ తగ్గించేస్తాడు. లైక్ ప్రాసెసర్ దిగిపోతది. లైక్ 50,000లో మీకు ఒకవేళ టచ్ స్క్రీన్‌తో ల్యాప్‌టాప్ వస్తుందంటే దానికి తగ్గట్టు ప్రాసెసర్ ఉండదు దాంట్లో. సో, ఇలాంటివి కూడా మీరు చూసుకోవాలి. సో, మాక్సిమం ఈ టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్స్ అనేవి నేనైతే అవాయిడ్ చేసేయమంటాను. మీరు ఒకవేళ కూల్ అనిపించాలి అంటే సో, లేదు మీకు అవసరం ఉంది టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్స్ లైక్ ఎక్కడికెళ్ళినా సరే మీరు ఫోల్డ్ చేసి వాటిని ఒక ఐప్యాడ్‌లా కూడా లైక్ ఒక టాబ్లెట్‌లా కూడా యూజ్ చేసి చూపించాలి అనుకుంటే మాత్రం ఓకే. 100% తీసుకోవచ్చు టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్. ఒకవేళ మీరు హెవీ గేమింగ్ చేస్తే తప్పించి హెవీ గేమింగ్ లేకపోతే నార్మల్ గేమింగ్ అయినా సరే, ఒకవేళ మీరు హెవీ గేమింగ్ గాని ఒకవేళ ఏదైనా గేమింగ్ చేస్తే తప్పించి మీకు ఈ రిఫ్రెష్ రేట్ అనేది అనవసరం. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడుతున్నారు. అప్పుడే మీకు 144 హెర్ట్జ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అప్పుడే మీకు ఇది యూజ్ అవుద్ది. లేదు నార్మల్‌గా మీరు వెబ్ బ్రౌజింగ్ చేస్తారు, వీడియోస్ చూస్తారంటే మీకు ఈ అసల రిఫ్రెష్ రేట్‌తో సంబంధమే లేదు. అసలు ఈ సెక్షన్ ఎగరగొట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డిస్‌ప్లే యొక్క బెజల్స్ అన్నమాట. సో, ఏదైతే మనకి స్క్రీన్‌కి సైడ్స్ అండ్ పైన కింద ఉంటాయి కదా! వాటిని బెజల్స్ అంటాం. సో, ఈ బెజల్స్ ఏంటి అంటే ఇవెందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే వాళ్ళ ల్యాప్‌టాప్‌ని కేర్‌ఫుల్‌గా, నీట్‌గా యూజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు థిన్నర్ బెజిల్స్‌కి హ్యాపీగా వెళ్ళొచ్చు. లేదు నేను రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేస్తాను. నా ల్యాప్‌టాప్‌ని ఎలా పడితే అలా వాడతాను అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం థిక్‌నెస్ ఉన్న బెజల్స్‌కైతే చూడండి. ఎందుకంటే అవి కింద పడ్డా గానీ, లేకపోతే మీరు గట్టిగా ఏమంటారు ల్యాప్‌టాప్‌ని క్లోజ్ చేసినప్పుడు గానీ, సో, అలాంటప్పుడు ఈ థిక్ బెజల్స్ అనేవి కొంచెం ఎక్కువ యూజ్ అవుతాయి. సో, అలా దాన్ని మీరంతా రఫ్‌గా యూజ్ చేస్తారు అంటే మాత్రం కొంచెం లావు బెజల్స్ ఉండే వాటికెళ్ళండి. లేదు నేను చాలా కేర్‌ఫుల్‌గా యూజ్ చేస్తానంటే మాత్రం థిన్ బెజల్స్‌కెళ్ళిపోండి. నో ప్రాబ్లమ్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే లైక్ బేసిక్‌గా మాక్సిమం అన్ని ల్యాప్‌టాప్స్ మనకి విండోస్ ఓఎస్‌తో వచ్చేస్తాయి. లైక్ విండోస్ హోమ్, విండోస్ ప్రొఫెషనల్ అని చెప్పేసి. సో, విండోస్ హోమ్ ఏంటి అంటే లైక్ అందరూ యూజ్ చేయగలిగేది. బట్ విండోస్ ప్రొఫెషనల్ అని చెప్పేసి లైక్ ఓన్లీ బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ బిజినెస్ ఫీల్డ్‌లో ఉంటారో సో, వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యేది ఉంటుంది. విండోస్ ప్రో వచ్చేసరికి అండ్ అది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ల్యాప్‌టాప్స్‌లో ఉంటుంది. కంపేర్ టు విండోస్ హోమ్. విండోస్ హోమ్ నార్మల్‌గా ఏ ల్యాప్‌టాప్స్‌లోనే వస్తది. లైక్ బేసిక్ ల్యాప్‌టాప్స్‌లో కూడా వస్తుంది విండోస్ హోమ్ అనేది. బట్ మనకేంటంటే చాలా ల్యాప్‌టాప్స్ విత్ ఓఎస్ ఇన్‌స్టాల్ అండ్ వితౌట్ ఓఎస్ ఇన్‌స్టాల్ అని వచ్చేస్తాయి. సో, మాక్సిమం ఓఎస్ ఇన్‌స్టాల్‌తోనే తీసుకోండి. ఎందుకంటే మనము సొంతంగా ఓఎస్ కొనుక్కొని చేసుకోవడం అనేది ఒక పంచాయతీ అవుతుంది. అండ్ ఆల్సో ల్యాప్‌టాప్ ఎలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే, మనం మన సొంత ఓఎస్ ఏసుకోవడం వల్ల ప్రాబ్లమ్ వచ్చింది. అది ఇది అని చెప్పేస్తారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. సో, మాక్సిమం ఓఎస్ అనేది ఇన్‌బిల్ట్ ల్యాప్‌టాప్‌లో వచ్చేటట్టు చూసుకోండి. విండోస్ ఓఎస్ హోమ్ అనేది. ఎందుకంటే విండోస్ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చాలా ల్యాప్‌టాప్స్ అదే అవైలబుల్‌గా ఉంది. అండ్ ఆల్సో స్టూడెంట్స్ అయినా లేకపోతే ప్రొఫెషనల్స్ అయినా సరే మనకి అన్ని రకాల సాఫ్ట్‌వేర్స్ విండోస్ ఓఎస్‌కి మాత్రం అన్నీ రెడీగా ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్రీగా దొరుకుతాయి. వేరే ఓఎసెస్ ఉంటాయి. లైక్ లినక్స్ గాని, మ్యాక్ ఓఎస్ లేకపోతే మనకి మ్యాక్ ల్యాప్‌టాప్స్. సో, వాటి గురించి తర్వాత మాట్లాడదాం. సో, మ్యాక్ ఓఎస్ గాని, లేకపోతే డిఓఎస్ గాని, సో, ఇలాంటి ఓఎస్‌లన్నిటికి ఏంటంటే మనకి అన్ని సాఫ్ట్‌వేర్స్ రెడీగా ఉండవు. ఒకవేళ ఉన్నా సరే కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి. ఒకవేళ కాస్ట్ కాదు ఫ్రీగా ఉన్నా సరే వాటిలో ఏదో బగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, 100% అని చెప్పట్లేదు. బట్ 80% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, అందుకోసం అని చెప్పేసి మాక్సిమం విండోస్‌ని ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. బెస్ట్ అది కూడా అండ్ ఆల్సో డెవలపర్స్ వాళ్ళు గాని అందరూ కూడా విండోస్‌కే అందరూ సాఫ్ట్‌వేర్స్ తయారు చేస్తున్నారు. సో, బెటర్ చూస్ ఏదైతే మనకి విండోస్ ఓఎస్ ఉంటుందో అది అండ్ ఆల్సో విండోస్ ఓఎస్ హోమ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ. సో, మనకేంటి అంటే ల్యాప్‌టాప్‌లో మినిమమ్ ఉండాల్సిన పోర్ట్స్ కొన్ని ఉంటాయి. అండ్ మన బడ్జెట్‌లోకి వెళ్తున్నప్పుడు లేదు మీరు హై ఎండ్‌లోకి వెళ్తున్నారు అంటే కొన్ని పోర్ట్స్ మిస్ చేసుకున్నా సరే యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ అనేది దానికి ఉంటే సో, దాంతో పాటు ఎక్స్‌టెన్షన్ కార్డ్ లాంటివి యూజ్ చేసుకొని లైక్ మల్టీమీడియా ఏవైతే మల్టీ పోర్ట్ కార్డ్స్ ఉంటాయి. సో, వాటిని యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. బట్ మనకి బడ్జెట్‌లోకి వెళ్తున్నప్పుడు ఆ కార్డ్ మనం కొనలేము. అన్నీ మనకి ల్యాప్‌టాప్‌లోనే వచ్చేస్తున్నాయి కూడా. సో, మనం మినిమమ్ మనకి ల్యాప్‌టాప్‌లో కావాల్సిన పోర్ట్స్ ఏంటి అంటే ఒకటి హెచ్‌డీఎంఐ, 2 యూఎస్‌బీ టైప్ సి అండ్ ఆల్సో థర్డ్ వచ్చేసరికి యూఎస్‌బీ 2.0 అండ్ ఆల్సో యూఎస్‌బీ 3.0 2 యూఎస్‌బీ పాయింట్స్ కావాలి. అండ్ ఆల్సో హెడ్‌ఫోన్ జాక్ మాక్సిమం ఉంటే మంచిది. అండ్ ఆల్సో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఒకటి. అండ్ ఒకవేళ మీరొక ఐటీ ప్రొఫెషనల్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తున్నారు అంటే మీకు ఇంటర్నెట్ అనేది చాలా అవసరం వస్తుంది. సో, దానికోసం మీరు ల్యాప్‌టాప్‌లో ఈథర్‌నెట్ పోర్ట్ అని ఒకటి ఉంటుంది. మీకు ఐడియా ఉండొచ్చు. సో, ఈథర్‌నెట్ పోర్ట్ ఉండి డైరెక్ట్ మీదైతే వైఫై కనెక్షన్ ఉంటుందో అది డైరెక్ట్‌గా పోర్ట్‌కి మీరు పెట్టేసుకోవచ్చు. లైక్ ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు రౌటర్ నుంచి కూడా. సో, మనకి బేసిక్ నెట్ స్పీడ్ అనేది ఎక్కువ వస్తుంది ప్రాబ్లమ్స్ రాకుండా. సో, అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, మీరు ల్యాప్‌టాప్‌లో ఈ మినిమమ్ పోర్ట్స్ ఉంటే చాలు. మిగతా పోర్ట్స్ ఉంటాయి. లైక్ సీపీయూ పోర్ట్ అని చెప్పేసి అండ్ ఆల్సో సీడీ డ్రైవ్ అని చెప్పేసి బేసిక్‌గా సీడీ డ్రైవ్ ఇప్పుడు చాలా మంది ఇవ్వట్లేదు. ల్యాప్‌టాప్‌ని వెయిట్‌ని తగ్గించడానికి అండ్ ఆల్సో ర్యామ్‌ని పెంచడానికి, బ్యాటరీని పెంచడానికి ఇవన్నీ చేసేయడానికి సీడీ డ్రైవ్ ఈ మధ్య ఇవ్వట్లేదు. బట్ అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం సీడీస్ కూడా పెద్ద వాడట్లేదు. మాక్సిమం పెన్ డ్రైవ్, యూఎస్‌బీ పోర్ట్స్ ఉన్నా సరిపోతాయి. యూఎస్‌బీ పోర్ట్స్ మినిమమ్ 2 ఉండేలా చూసుకోండి. మాక్సిమం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. సో, మినిమమ్ అయితే 2 ఉండేలా అయితే చూసుకోండి యూఎస్‌బీ పోర్ట్స్. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీలో వచ్చేసరికి ల్యాప్‌టాప్‌కి ఒకవేళ మీరు ఫ్యూచర్ ప్రూఫింగ్ 3-4 ఇయర్స్ కాకుండా ఇంకా ఎక్కువ రోజులు నాకు కావాలి అండ్ ఆల్సో లేటెస్ట్ వచ్చే డివైస్ అన్నీ
నాకు సపోర్ట్ చేయాలి అండ్ వైఫై నాకు బీభత్సమైన ఫాస్ట్గా రావాలి అనుకుంటే మాత్రం మీ ల్యాప్టాప్లో బ్లూటూత్ వర్షన్ 5 అండ్ ఆల్సో వైఫై 6 ఉండేలా మినిమం చూసుకోండి. సో దట్ ఏంటంటే లేటెస్ట్ జనరేషన్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చే వాటికి కానీ మీరు ఏమన్నా నెట్ ఫాస్ట్గా రావాలి, నెట్ ఇష్యూస్ ఏమైనా ఉండకూడదు అంటే వైఫై 6 ఉండాలి. అండ్ ఆల్సో బ్లూటూత్ అంటే మీరు ఇయర్ ఫోన్స్ లాంటివి మనం వాడుతున్నప్పుడు స్పీకర్ కనెక్ట్ చేస్తున్నప్పుడు బ్లూటూత్తో, సో వాటికి చేస్తున్నప్పుడు మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి సో బ్లూటూత్ వర్షన్ 5 మినిమం చూసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసరికి ల్యాప్టాప్ యొక్క డిజైన్స్. సో ల్యాప్టాప్ డిజైన్స్లో మనకు చాలా రకాలు ఉంటాయి. లైక్ బేసిక్ ల్యాప్టాప్ డిజైన్, లేదా ఒక స్లిమ్ అండ్ థిన్ ల్యాప్టాప్స్, ఒక మంచి బల్కీ గేమింగ్ ల్యాప్టాప్స్, లేకపోతే టచ్ స్క్రీన్, లేకపోతే 360 డిగ్రీస్, 180 డిగ్రీస్, డిటాచబుల్ 2-in-1. సో ఇలా చాలా ఉంటాయి. సో వీటిల్లో మనకు అవసరమైన దాన్ని బట్టి ఇప్పుడు మనం ల్యాప్టాప్ని దేనికి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ పర్టికులర్ ల్యాప్టాప్ డిజైన్ తీసుకోవాలి తప్పించి లైక్ షో కోసం అయితే తీసుకొని వేస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ షో కోసం ఏదైతే ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి మెయిన్ హార్డ్వేర్లో మైనస్ అయిపోతాయి. మీకు ఆల్రెడీ చెప్పాము బట్ మళ్ళీ చెప్తున్నాను. సో ఇదన్నమాట, మీరు ఏదైతే డిజైన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిల్లో మీకు మీ లైఫ్ స్టైల్కి మీ యూసేజ్కి సెట్ అయ్యేది తీసుకోండి. సో ఇప్పుడు లైక్ ప్రెసెంట్ అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ లైక్ ఏవైతే ప్రైస్ ఉన్నాడో ప్రైస్ అన్ని రివీల్ చేశాడు. సో దాంట్లో నాకు బెస్ట్ ప్రైస్ అనిపించింది, బెస్ట్ డీల్స్ అనిపించింది ఈ వీడియోలో చెప్తున్నా. సో దాంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసస్ వివోబుక్ 14 2021 ఎడిషన్. సో ఇది నార్మల్ ప్రైసింగ్ వచ్చేసరికి అరౌండ్ 41,990 ఉంటుంది. బట్ సేల్ ప్రైస్లో 38,990 అండ్ ఆల్సో మీకు అడిషనల్ కార్డ్స్ అవి యూస్ చేసినప్పుడు ఇంకా అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసస్ టఫ్ గేమింగ్ F15 ల్యాప్టాప్ అనమాట. సో ఇది ఎప్పుడు జనరల్గా దీని ప్రైసింగ్ వచ్చేసరికి అరౌండ్ 64,990 ఉంటుంది. బట్ ఏదైతే మనకి సేల్ ఉందో సేల్లో మనకి 58,990 ప్లస్ అడిషనల్ కార్డ్స్ డిస్కౌంట్తో పాటు వస్తుంది. మనకి ఇంకొక 1,015 తగ్గచ్చు ఐసిఐసిఐ HDFC కార్డ్స్ యూస్ చేసినందుకు. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసర్ నైట్రో i7. సో బేసిక్గా ఈ i7 11th జనరేషన్ ప్రాసెసర్తో లైక్ మంచి NVIDIA GTX 3050 గ్రాఫిక్ కార్డ్తో అండ్ ఆల్సో 8GB ర్యామ్ మనకి కావాల్సిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ అనమాట. బట్ దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 1 lakh దగ్గరలో ఉంటుంది ఎప్పుడు కూడా. బట్ i7 ప్రాసెసర్ కదా సో మినిమం ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్లో మీకు ఒకవేళ అండర్ 1 lakh వరకు మీ బడ్జెట్ ఉంది అంటే మాత్రం ఒక కొంచెం ఈ అమౌంట్ తగ్గేది. బేసిక్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి ఇప్పుడు 96,990 రూపీస్ ఉంటుంది, అంటే దగ్గర 97 రూపీస్ ఉంటుంది. బట్ ఆఫర్లో మనకి 89,990కి వస్తుంది, అంటే 90 రూపీస్కి వస్తుంది, సారీ 90,000కి వస్తుంది. అరౌండ్ 6,000 మనకి కాస్ట్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. లిస్ట్లో లాస్ట్ ల్యాప్టాప్ నాకు అనిపించింది వచ్చేసరికి HP విక్టర్స్ Ryzen 5. సో ఇది ఎప్పుడు కూడా Ryzen 5 అనేది అండ్ ఆల్సో 1650 వర్షన్ అనమాట. 3050 వర్షన్ ఒకటి ఉంటుంది, 1650 వర్షన్ ఉంటుంది. సో 3050 వర్షన్ ఈసారి అంతా సేల్లోకి రాలేదు, వచ్చినా సరే నాకు ఆ ప్రైస్ అనేది నార్మల్ డేస్లో ఇంకా ఎక్కువ తగ్గుతుంది. బట్ ఈ సేల్లో అంత అనిపించలేదు. బట్ Ryzen 5 అండ్ 1650 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే వస్తుందో అది మాత్రం చాలా మంచి ప్రైస్గా తగ్గింది అనుకోవచ్చు. నార్మల్ ప్రైస్ వచ్చేసరికి దాన్ని 68,990 ఉంటుంది అండ్ బట్ ఈ సేల్లో మనకి 61,990కి వస్తుంది, అరౌండ్ 62,000కి వస్తుంది. ఓకే, నేను ఒప్పుకుంటా మనకి HP విక్టర్స్ అంత ది బెస్ట్ ఏంటంటే దాంట్లోనే ఒకే ఒక మైనస్ ఏంటంటే HP విక్టర్స్లో దాని బిల్డ్ క్వాలిటీ పైన ఏదైతే మన స్క్రీన్ ఉంటుందో అది వాబుల్ అవుతూ ఉంటుంది అండ్ ఆల్సో దాని ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అంత లైక్ చూడడానికి టచ్ చేయడానికి అంత చీప్ అనిపించదు. బట్ మనకి కింద పడ్డా కానీ లేకపోతే ఎక్కడైనా తగిలినా కానీ దానికైతే డ్యామేజెస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉండి ఏమైనా అడగాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ అండ్ ఆల్సో మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ ఆఫీషియల్ అని ఉంటుంది. కింద కామెంట్స్ అందరికీ రిప్లై ఇస్తాం తెలియదు కానీ బట్ నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకి 100% రిప్లై ఇస్తాను నేను. లైక్ నాకు తొందరగా వీలైనంత తొందరగా నేను రిప్లై ఇచ్చి మీకు డౌట్స్ ఏమన్నా సరే మీరు బెస్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏం కావాలన్నా సరే మీరు నాకు ఇన్స్టాలో ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది నచ్చింది అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ దిస్ ఇస్ హర్ష వర్మ సైనింగ్ ఆఫ్.